రైట్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది. ఫార్ములా ఈ రేసులో కేసులో దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది. హైకోర్టు తీర్పుతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు కేటీఆర్ తరపు న్యాయవాదులు. రైట్ గా కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది. ఫార్ములా ఈ రేసు కేసులో దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది. హైకోర్టు తీర్పుతో సుప్రీంకోర్టును ఆశ్రయించే పనిలో కేటీఆర్ ఉన్నట్టు సమాచారం. ఇక మరోవైపు నందినగర్లోని కేటీఆర్ ఇంటికి హరీష్ రావు, మాజీ మంత్రులు చేరుకుంటున్నారు. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మరి రిపోర్టర్ రత్నకుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్, మరి కేటీఆర్ క్వాష్ పిటిషన్ హైకోర్టు కొట్టేసినట్టుగా తెలుస్తోంది. మరి హైకోర్టు అంటే కేటీఆర్ తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి రత్నకుమార్? ఎస్, హైకోర్టులో కేటీఆర్ కు చుక్కెదురైంది. కేటీఆర్ వేసినటువంటి క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఇప్పటికే ఇరు వాదనలు కంప్లీట్ అయిన తర్వాత కొద్దిసేపటి క్రితమే తీర్పును వెలువరించింది. ఈ పిటిషన్ ను కొట్టివేస్తున్నట్లు కూడా జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ ధర్మాసనం తీర్పు చెప్పింది. దీంతో ఖచ్చితంగా తదుపరి ఏసీబీ తీసుకున్నటువంటి చర్యలకు సంబంధించి కూడా ఇటు కేటీఆర్ తన విచారణలో కావచ్చు, లేకపోతే కేసు ఇన్వెస్టిగేషన్ లో కంపల్సరీగా సహకరించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే ఒకవైపున పిటిషన్ ను కొట్టివేయడంతో మరోవైపున ఇటు కేటీఆర్ తరఫున న్యాయవాదులు నాట్ టు అరెస్ట్ ఇవ్వాలి, ఆ రకమైనటువంటి ఉత్తర్వులన్నా వెలువరించాలి అంటూ కూడా కోర్టును అభ్యర్థించినటువంటి పరిస్థితుల్లోనే ఏసీబీ చేస్తున్నటువంటి ఇన్వెస్టిగేషన్ లో తాము జోక్యం చేసుకోలేము, అలాగే నాట్ టు అరెస్ట్ ను కూడా ప్రకటించలేము అంటూ కూడా నో చెప్పినటువంటి పరిస్థితి. సో దీంతో ఇప్పటికే అయినా ఒకవైపున దర్యాప్తు సంస్థలు విచారణకు రంగం సిద్ధం చేసినటువంటి పరిస్థితుల్లో మరోవైపున ఇటు ఏసీబీ కూడా విచారణను వేగవంతం చేసింది. కాబట్టి ఇక ఇప్పటి వరకు ఉన్నటువంటి నాట్ టు అరెస్ట్ అనేది ఒక్కసారిగా క్యాన్సిల్ అయినటువంటి ఆ పరిస్థితి ఉంది. ఇక తీర్పు చెప్పినటువంటి నేపథ్యంలోనే ఈ తీర్పుకు సంబంధించి ఇక త్వరలోనే ఇటు కేటీఆర్ సంబంధించి విచారణ కావచ్చు, లేకపోతే ఈ విచారణకు సంబంధించి కూడా పూర్తిగా ఇటు ఆయన సహకరించాల్సిన ఆ పరిస్థితి ఏర్పడుతుంది. ప్రజెంట్ ఇదే అంశానికి సంబంధించి కూడా అడ్వకేట్స్ మాట్లాడుతున్నారు. ఒకసారి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది ఏంటనేది. రైట్, ఆయనకు ప్రొటెక్షన్ ఉంది, రేపు ఆయనకు నోటీస్ కూడా ఉంది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా 9వ తారీఖు తారక రామారావు అనే వ్యక్తి మాజీ క్యాబినెట్ మినిస్టర్, ప్రెసిడెంట్ ఆఫ్ సోకాల్డ్ బీఆర్ఎస్ అండ్ టీఆర్ఎస్ పార్టీ ఫోర్ ద ఏసీబీ ఫోర్త్ విత్ అంతే కదా. ఖచ్చితంగా ఆయన దాఖలు చేసిన పిటిషన్ లోపభూయిష్టంగా ఉంది. క్వాష్ పిటిషన్ అంటే ఏదో చిన్నపాటి లోపం ఏదైనా దొరికితే కనీసం దాన్ని అనవసరంగా తన మీద రుద్దినప్పుడు అయితే మాత్రమే క్వాష్ పిటిషన్లు హైకోర్టుకు వస్తాయి. ఒక్కొక్క పోలీస్ స్టేషన్లోనే ఒక సంవత్సరానికి 200 నుంచి 300 ఎఫ్ఐఆర్లు అవుతాయి. అంటే అన్ని పోలీస్ స్టేషన్లు అన్ని కేసులు రావు కదా. ఇక్కడ దాఖలయ్యేది ఒక 1000-2000 క్రిమినల్ పిటిషన్ల కంటే కూడా ఎక్కువ ఉండవు. పూర్తి స్థాయిలో ఒక క్యాబినెట్ మినిస్టర్గా, ఒక పార్టీ ప్రెసిడెంట్గా ఆఫ్టర్ యాక్సెప్టింగ్ 47 crores యాజ్ ఎలక్ట్రల్ బాండ్స్, అవి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డిస్క్లోజ్డ్ ద సేమ్ న్యూస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ అఫిడవిట్ బిఫోర్ ద హానరబుల్ సుప్రీం కోర్ట్. అందులో స్పష్టంగా చెప్పింది బీఆర్ఎస్ పార్టీకి 47 కోట్లు గ్రీన్ కో కంపెనీ చెల్లించింది ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో. ఆ ఎలక్ట్రల్ బాండ్స్ మరి ఎఫ్ఈఓ గ్రీన్ కోకి ఏం సంబంధం అంటే ఫార్ములా ఈ కార్పొరేషన్స్ కంపెనీ ఏదైతే ఉందో అది 3 రోజుల ముందు రిజిస్టర్ కాబట్టి ఒక బుడ్డ కంపెనీ, అది కేవలం గ్రీన్ కోకు సిస్టర్ కన్సర్న్, డాటర్ కన్సర్న్, దానికి సంబంధించింది. కాబట్టి అక్కడ చెల్లించిన చెల్లింపులు వెనక్కు చెల్లించాల్సి వస్తుందని ఈ విధంగా 55 కోట్ల రూపాయలు అవినీతి నిరోధ రైట్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది. ఫార్ములా ఈ రేసు కేసులో దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది. హైకోర్టు తీర్పుతో సుప్రీంకోర్టును ఆశ్రయించే పనిలో కేటీఆర్ ఉన్నట్టు సమాచారం. మరోవైపు నందినగర్లోని కేటీఆర్ ఇంటికి హరీష్ రావు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు చేరుకుంటున్నారు. రైట్ గా కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది. ఫార్ములా ఈ రేస్ కేసులో దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది. హైకోర్టు తీర్పుతో సుప్రీంకోర్టును ఆశ్రయించే పనిలో కేటీఆర్ ఉన్నట్టు సమాచారం. మరోవైపు నందినగర్లోని కేటీఆర్ ఇంటికి హరీష్ రావు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు చేరుకుంటున్నారు.
కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది. ఫార్ములా ఈ రేస్ కేసులో దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది. హైకోర్టు తీర్పుతో సుప్రీంకోర్టును ఆశ్రయించే పనిలో కేటీఆర్ ఉన్నట్టు సమాచారం. మరోవైపు నందినగర్లోని కేటీఆర్ ఇంటికి హరీష్ రావు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు భారీగా చేరుకుంటున్నారు. కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది. ఫార్ములా ఈ రేస్లో కేసులో దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది. హైకోర్టు తీర్పుతో సుప్రీంకోర్టును ఆశ్రయించే పనిలో కేటీఆర్ ఉన్నట్టు సమాచారం. మరోవైపు నందినగర్లోని కేటీఆర్ ఇంటికి హరీష్ రావు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు చేరుకుంటున్నారు.